ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాష్యంలో 2వ అధ్యాయంలో 27వ శ్లోకం వరకు చూస్తూ వచ్చాము. అది మరణమన్నది లేని తత్వమని చెప్తాను. అయినా సరే నువ్వు వినకుండా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు పుడుతూ పోతూ ఉంటే చూస్తూనే ఉన్నాం కదండి అన్నావనుకో, ఎప్పుడూ జరిగేదాని కోసం కూడా మళ్ళీ ఏడవలసిన అవసరం లేదు. ఎప్పుడూ ఉండేదాని కోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఎప్పుడూ పుడుతూ పోతూ ఉండేదాని కోసం కూడా నువ్వు ఏడుస్తూ ఉండవలసిన అవసరం లేదు. ఒకసారి పుట్టింది అంటే ఏదైనా సరే తప్పకుండా నశిస్తుంది. ఒకసారి నశించింది అంటే అది తప్పకుండా మళ్ళీ జన్మిస్తుంది. అటువంటి సైక్లికల్‌గా జరిగే విషయం కోసం కూడా నువ్వు ఏ విధమైన పరిష్కారం చెయ్యలేని ఇటువంటి దాని కోసం కూడా నువ్వు శోకింపతగదు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కార్యకరణ సంఘాతాత్మకాన్యపి భూతాని ఉద్దేశ్య శోకః న యుక్తః కర్తం అని చెప్తున్నారు. కార్యము అంటే దేహము, కరణాలు అంటే ఇంద్రియాలు, అంతఃకరణాలు మొదలైనవన్నీ. దేహేంద్రియాల సంఘాతమైన ఈ రూపాన్ని చూసుకుని, అటువంటి రూపాలతో ఉన్న ఈ భూతాలను ఉద్దేశించి శోకః కర్తుం న యుక్తః, దుఃఖించవలసిన పని లేదు. దేహేంద్రియాల సమూహం ఇది, సంఘాతము. చేతులు, కాళ్ళు, కళ్ళు, కడుపు, రక్తము, మాంస, మజ్జ, మలము, మూత్రము మొదలైన వాటితో నిండి ఉన్న ఈ బస్తా పోయింది పోయిందని శోకింపవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నది అని సంతోషింపవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే పోవడము, ఉండడము ఇదంతా కూడా ఎంత అనిత్యమో చూద్దాము అని చెప్తూ ఆయన యతః, ఎందుకంటే అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన అని అడుగుతూ ఉన్నారు. ఓ భారత అర్జున, ఈ భూతాలన్నీ కూడా అవ్యక్త ఆదిని, ముందు అవ్యక్తం, కనపడలేదు కదా, లేవు అని అర్థం. మధ్యాని వ్యక్తం, మధ్యలో వ్యక్తమై ఉన్నాయి. మళ్ళీ నిధనాన్ని, నశించిపోయిన తర్వాత అవ్యక్తం. వీటిని 2 రకాల అభావాలుగా చెప్తారు. ఈ అవ్యక్తాలను అవ్యక్తాదీని, అవ్యక్త నిధనాని అన్నదాన్ని 2 రకాల అభావంతో చెప్తారు. ఒకటి ప్రాగభావము, 2 ప్రధ్వంస అభావము. కుండ తయారయ్యే కన్నా ముందు లేదు. కుండ తయారు అయిన తర్వాతే కుండగా మనకు కనిపిస్తుందది. కొంతకాలం ఉంటుంది. మళ్ళీ కుండ పగిలిపోయిందో, పాడైపోయిందో, నశించిందంటే మళ్ళీ కుండగా అది మనకు కనపడదు. కుండగా అది తయారయ్యే కన్నా ముందు లేదు కాబట్టి, కనిపించదు కాబట్టి, అది ప్రాక్ అభావము. తయారయ్యే కన్నా ముందు లేనిది అని అర్థం. కుండ పగిలిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అది కుండగా కనిపించదు కాబట్టి, ప్రధ్వంసం తర్వాత అభావం లేకుండా పోయింది అని ప్రధ్వంసాభావం చెప్తారు. ఈ ప్రాగభావం, ప్రధ్వంసాభావం మధ్యలో మాత్రమే భావము ఉన్నది అంటే, అటువంటి భూతాల గురించి తత్ర ఇంక ఈ విషయంలో పరిదేవనాక ఈ ఏడుపెందుకో అని అడుగుతున్నారు మన భగవంతుడు. దానికి భాష్యం చూద్దాము. అవ్యక్తాని అంటే, అవ్యక్తం అంటే అదర్శనము, కనిపించకపోవడము, అంటే లేకపోవడము, అనుపలబ్ధి, ఆదిగా కలిగి ఉన్నది ఇది ఏదైనా సరే భూతం. అటువంటి ఈ భూతాలన్నీ ఏవి? పుత్రుడు, మిత్రుడు మొదలైన కార్యకరణ సంఘాతాత్మకాలన్నీ ఇవన్నీ. దేహేంద్రియాలతో కూడి ఉన్న ఈ భూతాలన్నీ ఇంతకు ముందు లేవు, తర్వాత ఉండవు. మధ్యలో కొంతకాలం ఉంటాయి అంతే. కానీ అటువంటి అవ్యక్తాదీని భూతాని అవ్యక్తంతో మొదలయ్యి మళ్ళీ అవ్యక్తంతో పూర్తయ్యేవి. లేకుండా ఉండి మళ్ళీ లేకుండా పోయేవి.
అటువంటివి ఎప్పుడూ లేనట్టే లెక్క. ప్రాగుత్పత్తేహే ఉత్పత్తి కన్నా ముందు, తయారయ్యే కన్నా ముందు, పుట్టే కన్నా ముందు ఇవేవీ లేవు. ఉత్పన్నాని పుట్టిన తర్వాత అట్లానే ప్రాంగ్ మరణాత్ చనిపోయే కన్నా ముందు. పుట్టిన తర్వాత చనిపోయే కన్నా ముందు మధ్యలో మాత్రమే మధ్యాన్ని వ్యక్తం. మధ్యలో మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తాయి. అవ్యక్త నిధనాని ఏవ పునః మళ్ళీ అవ్యక్తమదర్శనం నిధనం మరణం యేషాం. పునః మళ్ళీ అవ్యక్తం లేకుండా పోతాయి అదర్శనం కనిపించకుండా. ఎప్పుడు? నిధనం అంటే మరణం తర్వాత. అటువంటి వాటి గురించి అవ్యక్త నిధనాన్ని నిధనమైపోయిన తర్వాత కనపడవు ప్రధ్వంసాభావము. ఉత్పత్తి కన్నా ముందు కనపడవు ప్రాగభావము. మధ్యలో ప్రాగభావానికి, ప్రధ్వంసాభావానికి మధ్యలో మాత్రమే వ్యక్తమయ్యే ఇవి ఏవున్నాయో మరణాత్ ఊర్ధ్వమపి అవ్యక్తతాం ఏవ ప్రతిపద్యంతే ఇత్యర్థః. మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తం లేకుండా పోతాయి. తథా చ ఉక్తం. అందుకనే మనకు ఇంకొక చోట గూడా ఇదే విషయం చెప్తూ వచ్చారు వ్యాసుల వారు. అదర్శనాదా పతితః పునః చ అదర్శనం గతః నాసౌ తవ న తస్య త్వం వృధా కా పరిదేవన అని భారతంలో స్త్రీ పర్వలో కూడా చెప్పారాయనే. ఇంతకు ముందు కనపడకుండా హఠాత్తుగా అధాటున వచ్చి పడతాయి. మళ్ళీ ఆ తర్వాత కనపడకుండా పోతాయి. అసౌ వీడు తవన నీవాడు గాదు. తస్య వాడి యొక్క త్వం నువ్వు గాదు. నువ్వు వాడిదానివి కాదు. వాడు నీవాడు గాడు. పుట్టే కన్నా ముందు ఎవరికెవరో లేను గూడా లేరు. పోయిన తర్వాత ఎవరికెవరు ఉండకుండా బోయారు. అటువంటి విషయంలో వృధాగా ఎందుకీ పరిదేవన అని చెప్తూ వచ్చారు. తత్ర కా పరిదేవన కోవా ప్రలాపః అదృష్టా దృష్టా ప్రణష్టా భ్రాంతిభూతేషు భూతేషు ఇత్యర్థః. ఏ ప్రతి దాన్ని పట్టుకొని నువ్వు చూడు. ఏ ప్రాణిని చూసినా సరే ప్రతి భూతము ఉన్నదా ఎప్పుడు అంటే ఉండదు. ముందు అదృష్టం కళ్ళకు కనపడదు. మధ్యలో దృష్టం కొంతకాలం కనిపిస్తుంది. మళ్ళీ ప్రణష్టం పూర్తిగా నశిస్తుంది. ఈ భ్రాంతులతో కూడి ఉన్న భూతాలతో ప్రతి భూతాన్ని పట్టుకుంటావు. ఉందుంది అంటావు, పోయింది పోయిందంటావు, పుట్టలేదు పుట్టలేదంటావు, పుట్టింది పుట్టిందంటావు, చచ్చింది చచ్చిందంటావు, లేదు లేదంటావు. ఏమి ఈ ప్రలాపము, ఈ ఏడుపేంటి అని అడుగుతూ మళ్ళీ ఆ తర్వాత దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ విషయం గురించి చూద్దాం పట్టు. అయం ఆత్మ ఇది. ఈ ప్రకృత ఇప్పుడు ప్రస్తావించబడుతున్న ప్రస్తుత ప్రకరణంలోని ఈ ఆత్మతత్వం ఏమున్నదో అది దుర్విజ్ఞేయము. తెలుసుకోవడం కష్టం. నిన్నని ఏమున్నది? ఏమి ఇంత ఏడుపు? ఏమి ఏడుపు? ఎందుకు ఇంత పరివేదన పరిపరి విధాలుగా వేదన పడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావో? ఎప్పుడో ఉంటుందా అది? ఇంతకు ముందు ఉన్నదా? తర్వాత గ్యారంటీగా ఉంటుందా? నువ్వుంటావా? నీ వాళ్ళుంటారా? ఎవరికెవరు? ఎంతకాలమో? అని చెప్తాను. అయినా కూడా ఏడుపులు అట్లానే ఉంటాయి. ఏమి ఈ భ్రాంతి? ఏమి ఈ భ్రాంతి? ఎందుకీ ఏడుపని అడుగుతాను. ఏముపయోగము? ఆత్మ గురించి అర్థమైతే కదా ఈ అనాత్మల గురించిన భ్రాంతులు తొలగేది. ఆత్మేమో అర్థం కాదు సరిగ్గా. దుర్విజ్ఞేయము చాలా కష్టం దాన్ని అర్థం చేసుకోవడం. ఆత్మను అర్థం చేసుకోవడం కష్టం గాబట్టే అనాత్మలను పట్టుకుని అవి మాత్రమే అప్పుడప్పుడు కనిపించినా గూడా ఎప్పుడో ఒకప్పుడు కనిపించాయి గదా! పుట్టకన్నా ముందు కనపడవు, చచ్చిన తర్వాత కనపడవు గానీ మధ్యలో అయితే ఉన్నాయి గదా! కనీసము. ఆత్మ అసలే కనిపించదు గదా! కాబట్టి అప్పుడప్పుడైనా ఉంటూ పోతూ కనిపిస్తూ ఉన్న వీటిని పట్టుకొని నువ్వు ఏదో ఏడుపులన్నీ ఏడుస్తూ ఉంటే సరే కానీ కిం త్వాం ఏవ ఏకముపాలభే. నిన్నొక్కడిని పట్టుకుని నిందిస్తే, నిన్నొక్కడిని తిడితే ఉపయోగమేమున్నది? ఎందుకురా ఈ ఏడుపులన్నీ అని చెప్తాను. నిన్ననే ఏమి ఉపయోగము? ఏమి లాభము? సాధారణే భ్రాంతి నిమిత్తే. ఈ భ్రాంతి అందరికీ సర్వసామాన్యం. ప్రతి వాడికి ఈ ఏడుపులు అట్లానే ఉన్నాయి. ఎంత చెప్పినా గూడా వాళ్ళకర్థం గాదు. ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఈ ఏడుపులు తొలగేది లేదు. నిన్నొక్కడిని అని ఏం ఉపయోగము? అని మన భగవంతుడు అనగానే అర్జునుడు ఉండండి, ఉండండి గురువుగారు.
నువ్వప్పుడే అంత తొందరపడొద్దు. నన్ను పూర్తిగానే డిస్కౌంట్ చెయ్యొద్దు. నన్ను మొత్తమే కొట్టి పారేయొద్దు. చెప్తే అర్థం చేసుకుంటాను. అవును నిజమే. ఆత్మతత్వం దుర్విజ్ఞేయం అని నువ్వే చెప్తున్నావు గదా! మరది తెలిసినంత వరకు నాకీ ఏడుపులు తప్పవు గాబట్టి తెలుసుకోవడం తప్ప వేరే దారి లేదు. అందుకనే అడుగుతున్నాను. కథం దుర్విజ్ఞేయః అయమాత్మా? ఈ ఆత్మ ఇంత తెలుసుకోరాకుండా కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పావు గదా! అది ఎట్లా ఉంటుందో చెప్తావా? అంటే ఇత్యతః ఆహా! తప్పకుండా చెప్తాను. చెప్తాను. పట్టుకోగలిగితే పట్టుకో. నువ్వు దాన్ని పట్టుకుంటేనే ఈ ఏడుపులు పోయేవి. లేదా ఆత్మను నువ్వు పట్టుకోలేనంత వరకు, నిన్ను నువ్వు తెలుసుకోలేనంత వరకు ఈ ఏడుపులు నిన్ను పట్టుకునే ఉంటాయి. కాబట్టి తప్పకుండా చెప్తాను పట్టని చెప్తున్నారు గురువుగారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వాపి ఏనం వేద న చయేవ కశ్చిత్. కశ్చిత్ ఎవడో ఒకడు చాలా మందిలో ఒకడు ఏనం దీన్ని ఈ ఆత్మను ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవంతంగా తెలుసుకుంటూ ఉంటాడు. తథా ఏవ అట్లానే అన్యః ఇంకెవడో ఒకడు ఎంతో మందిలో ఒకడు ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యంగా దీన్ని గురించి చెప్తూ ఉంటాడు. అట్లానే అన్యః ఇంకెవడో ఒకడు ఎంతో మందిలో ఒకడు ఏనం దీన్ని ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. ఎంతమంది చూసాము అన్నా, చెప్తున్నాము అన్నా, వింటున్నాము అంటూ ఉన్నా గూడా ఏనం దీన్ని కశ్చిత్ ఒక్కడు గూడా నా వేద చెయ్యేవా తెలుసుకొనే తెలుసుకోలేడు. ఉన్నదాన్ని ఉన్నట్టు స్వరూపమాత్రంగా దాన్ని తెలుసుకోవడం కష్టం. ఎవడైనా నేను తెలుసుకున్నాను, నాకర్థమైపోయింది, నేను చూసేసాను, నేను చెప్తాను, నువ్వు విను, నువ్వు గూడా తెలుసుకోవచ్చు, నువ్వు గూడా చూడొచ్చు అంటే, అప్పుడు వాడికి అర్థం గాలేదు, నీకు అర్థం గాలేదు. ఇద్దరు వ్యర్థంగా అనర్థాన్ని పట్టుకున్నారని అర్థం. ఎందుకు అంటే ఆత్మస్వరూపాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా పట్టుకుంటారు? ఎట్లా తెలుసుకుంటారు? కాబట్టి అందుకని ముఖ్యంగా దాన్ని దుర్విజ్ఞేయం అని చెప్పవలసొచ్చింది అని చెప్తూ ఉన్నారు. ముందు అది ఎంత కష్టసాధ్యమో దాన్ని పట్టుకోవడం అని చెప్తూ ఉన్నారు. దాన్ని చూద్దాము. ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యం అంటే ఏంటి? అదృష్టపూర్వం ఇంతకు ముందు కనపడలేదు అని అర్థం. అటువంటి అద్భుతమేదో అకస్మాత్తుగా దృశ్యమానం. ఇప్పుడు భూతం ఉన్నదనుకోండి ఇక్కడ. ఏవో అవ్యక్తాని భూతాని చెప్తూ వచ్చారు గదా! అవ్యక్తాదీని భూతాని, అవ్యక్త నిధనాని. మధ్యలో మాత్రమే వ్యక్తమైన భూతాలు అని చెప్పారు గదా! ఇటువంటి ముందు లేక, తర్వాత లేక, మధ్యలో మాత్రమే ఉన్నట్టుగా ఉన్న వస్తువుల గురించి గాదు. ఇప్పుడు చెప్తూ ఉన్నది ఒకసారి కనిపించిందంటే ఇంక మళ్ళీ కనపడకుండా పోవడం అన్నది లేదు. ముందు నీకు తెలియకపోయినా గూడా, ఆ అద్భుతాన్ని ఒక్కసారైనా సరే అకస్మాత్తుగా నువ్వు తెలుసుకున్నావంటే మాత్రం, ఇంక తర్వాత అది నశించడం అన్నది లేదు. ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 10 మంది ఏదో పక్క ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక నది అడ్డమొచ్చింది. వాళ్ళు 10 మంది నది ఈదుతూ అవతల ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ నదిలో ఎవరైనా కొట్టుకుని పోయారేమో చూసుకుందామని అందరూ లెక్కబెట్టుకుంటూ ఉన్నారు. అందులో ఒకడు మిగిలిన వాళ్ళని మాత్రం లెక్కబెడుతున్నాడు. వాడిని వాడు లెక్కబెట్టుకోవట్లేదు. ఆ రకంగా చూసేసరికి ప్రతిసారి ఎంతమంది లెక్కబెట్టినా సరే 9 లెక్క తేలుతూ ఉన్నది. 10వ వాడు కనిపించట్లేదు. వాళ్ళందరూ గొల్లుమంటూ ఉంటే అటువైపు నుంచి వెళ్తున్న ఇంకెవరో ఒకళ్ళు దయతో వీళ్ళ దగ్గరికొచ్చి విషయం కనుక్కొని వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి, లెక్కపెట్టి ఖచ్చితంగా 10 మంది ఉన్నారు అని చూపించారు. అప్పుడు లెక్క తప్పిందెందుకండి అంటే, నువ్వు అనాత్మలను మాత్రమే లెక్క జూసుకుంటున్నావు. నువ్వు కాకుండా మిగిలిన వాళ్ళని మాత్రమే లెక్కబెడుతూ ఉన్నావు. నిన్నొదిలిపెట్టుకున్నావు గాబట్టే, నీకు లెక్క తేలట్లేదు అని చెప్పిన తర్వాత, ఒక్కసారి ఆ విషయం అర్థమయ్యి, ఆ ఎదురుగా ఉన్న 9 మందిని గాక, తనను కూడా వాడు లెక్కబెట్టుకున్నాడనుకోండి. తనను తాను చూసుకోవడం తెలిసిన తర్వాత పూర్ణమైంది గదా సంఖ్య. ఆ విధంగా ఒక్కసారి కనిపించిన తర్వాత ఇంక మళ్ళీ వాడిని వాడు లెక్కబెట్టుకోవడం మానుకోడు గదా!
ఓహో! ఇది గూడా కలిపి లెక్క పెట్టుకోవాలని వాడికర్థమైన తర్వాత, ఆత్మను చూసుకున్నాక మళ్ళీ ఒకసారి అది దృశ్యమానమైన తర్వాత ఆ అద్భుతము, మళ్ళీ ఇక లేకుండా పోదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కుండ పగిలిపోయిన తర్వాత ప్రధ్వంస అభావంలాగా దీనికుండదు. ఒకసారి తెలిసిందంటే మళ్ళీ తెలియకుండా పోవడం అన్నది ఉండదు. కాబట్టి అది అద్భుతం. కాబట్టి అది ఆశ్చర్యం. తేన తుల్యం ఆశ్చర్యవత్ ఆశ్చర్యం ఇవ ఏనం ఆత్మానం పశ్యతి కశ్చిత్ ఆ విధంగా దానికి సమానంగా ఎవడో ఒకడు దీన్ని తన స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఆశ్చర్యవత్ ఏనం వదతి తథా ఏవ చ అన్యః ఇంకొకడెవడో ఆశ్చర్యంగా అంటే ఇంతకు ముందు తెలియకుండా వాడు అనాత్మల్లోనే తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా ఎప్పుడైతే వాడికి ఆత్మ గురించి తెలిసిందో వాడు ఆశ్చర్యంగా దాని గురించే చెప్తూ ఉంటాడు ఆశ్చర్యమని. ఆశ్చర్యవచ్చ ఏనం అన్యః శృణోతి అట్లానే ఆశ్చర్యంగా దీన్ని ఇంకొకడెవడో చెప్తూ ఉంటే ఇంకొకడెవడో వింటూ ఉంటాడు. అయితే వింటూ ఉన్నంత మాత్రాన మాత్రము శ్రుత్వా, దృష్ట్వా, ఉక్త్వా అపి ఏనం ఆత్మానం వేద న చ ఏవ కశ్చిత్. చూసాను, విన్నాను, అన్నాను అంటే ఈ ఆత్మను తెలుసుకున్నవాడెవడు లేడనర్థం. ఆ ఆత్మను చూసినవాడు, తెలుసుకున్నవాడు ఇంక దాని గురించి మాట్లాడడం అన్నది ఉండదు. వాడా స్వరూపంగా ఉన్నంత వరకు వాడట్లా ఉంటాడింక. అని దానికి ఒక రకం అర్థం చెప్పుకోవచ్చు. లేదా అథవా ఇంకొక రకంగా ఆశ్చర్యానికి అర్థం చూద్దాము. ఆశ్చర్యం అన్న పదానికి. యః అయం ఆత్మానం పశ్యతి సః ఆశ్చర్యతుల్యః. ఆ ఆత్మ ఆశ్చర్యమది, అద్భుతమది అని చెప్పుకున్నాం బావుంది. కాక ఆ ఆత్మను చూసిన వాడు గూడా ఆశ్చర్యం. వాడద్భుతం. యః వదతి ఎవడైతే ఆ ఆత్మ గురించి తెలుసుకుని చెప్తూ ఉన్నాడో వాడాశ్చర్యం అసలు వాడద్భుతము. యః చ శృణోతి ఎవరైతే ఈ ఆత్మ గురించి వింటూ ఉంటాడో వాడాశ్చర్యం వాడద్భుతము. సహ అనేక సహస్రేషు కశ్చిత్యేవ భవతి అటువంటి వాడు ఎన్నో వేల మందిలో ఒక్కడుంటాడు ఎక్కడో ఒకడు. అతః దుర్బోధః ఆత్మ ఇత్యభిప్రాయః అందుకని ఈ ఆత్మ అంత కష్టము దాని గురించి చెప్పడము, దాని గురించి వినడము, దాన్ని చూడడము అంత కష్టము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 విధాలుగానే కాకుండా మనం ఇంకొక మూడో రకంగా గూడా దీన్ని అర్థం చేసుకుందాము. ఈ ఆశ్చర్యాన్ని ఎవడో ఒకడు ఆశ్చర్యము, అద్భుతం ఒకడుంటాడు. వాడు దాన్ని చూస్తూ ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారం, అపరోక్షానుభూతితో. ఎవడో ఒకడుంటాడు. ఈ ఆశ్చర్యాన్ని చూస్తూ ఉన్న అద్భుతమైన వాడు. వాడు దాని గురించి, ఆ ఆశ్చర్యం గురించి అద్భుతంగా చెప్తూ ఉంటాడు. పాపము అదే ఆశ్చర్యాన్ని ఇంకెవడో పాపం వింటుంటాడు కానీ, వింటే మాత్రం వీడికి అంత మాత్రానికే శ్రవణం ద్వారా తెలియదు. అంత మాత్రమే శ్రవణంతో మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోవడము, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము, అపరోక్షానుభూతి అని ఏది చెప్తారో అది కలగడం కష్టము. ఎవడో ఒకడుంటాడు ఎన్నో వేల మందిలో ఒక్కడు తన స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఎన్నో వేల మందిలో ఒకడు ఆ తెలుసుకుంటున్న తత్వాన్ని చెప్తూ ఉంటాడు. కానీ ఊరికినే కూర్చొని వింటూ ఉంటే మాత్రము అది అసలు అర్థం గాదు. కాబట్టి దాన్ని బోధించడము కష్టం. అది దుర్బోధం, దుర్విజ్ఞేయం అందుకని. తెలుసుకున్నవాడు చెప్తే ఏం ఉపయోగము? ఎట్లా పట్టుకుంటావు దాన్ని నువ్వు? నీ సొంతంగానే నీకు తెలియాలది. ఏదో పలాని ప్రదేశానికి వెళ్లి అది చాలా బాగుందని ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాత్రం పక్కన వాడికి ఆ అనుభూతి ఎట్లా కలుగుతుంది? వాడు వెళ్లి దాన్ని నిజంగా స్వయంగా అనుభవిస్తే గాని వాడికి తెలియదు. అట్లా ఊరికినే విన్నంత మాత్రాన శ్రుత్వాపి ఏనం కశ్చిత్ న వేద ఎవ్వడికి ఊరికినే విన్నంత పక్కన వాడికేదో కలిగింది ఆ అనుభవం అని వాడేంటో చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని విన్నావంటే నీకు కలిగేది లేదు. అందుకనే అదసలు చెప్పడం కష్టం. అసలు ఆ అనుభవాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. ప్రాపంచికమైన అనుభవాలనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టమంట. ఇదసలు
ఆత్మస్వరూపము. దాన్నెట్లా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము? కాబట్టి అది దుర్బోధం. చెప్పడం కష్టం. అయినా గూడా ప్రయత్నం చేయాలి గాబట్టి చేద్దాము. అథ ఇదానీం ప్రకరణార్థం ఉపసంహారం బ్రూతే. ఇప్పుడు ఈ ప్రకరణము అందులో చెప్పబడుతున్న పరమార్థాన్ని ఉపసంహారం చేస్తూ ఆయన బ్రూతే చెప్తూ ఉన్నారు గురువుగారు. ఆయనేమంటున్నారంటే, దేహి నిత్యం అవజ్జహాయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. ఓ భారత అర్జున, అయం ఇదేదున్నదో ఆత్మ అదిప్పుడు దేహి అనుకుందాము. దహించుకుని పోయే దేహాల్లో ఉన్నదేదున్నదో అది దేహి. ఆ దేహాలు నశించిపోతూ ఉన్నా కూడా ఆ దేహి మాత్రం నిత్యము ఉంటుంది. ఏ దేహంలో అంటే సర్వస్య దేహే, అందరి యొక్క దేహాల్లో ఉన్న ఆ దేహి ఏదున్నదో అది మాత్రం అవధ్యం. దేహాలు వధింపబడుతున్నా, దహింపబడుతున్నా, జీర్ణించుకుని పోయినా, మరణించినా గూడా అందులోని దేహి మాత్రం నిత్యము. దాన్ని వధించడము కుదరదు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం అయమదాహ్యః, అశోష్యః, అక్లేద్యః, అచ్ఛేద్యః అని చాలా చెప్పాము. కాబట్టి దాన్ని వధించడము, నశింపజేయడం కుదరదు. అది నిత్యము. తస్మాత్ కాబట్టి ఏ భూతాన్ని చూసినా సరే, ఏ ప్రాణిని చూసినా సరే, నువ్వు శోచితుం నార్హసి. ఏడవలసిన పని లేదు. దేహాలు పోతాయి. దేహాల్లోని దేహికి ఏమీ గాదు. దేహి అంటే శరీరి. శరీరంలో ఉన్నదేదున్నదో. దేహం అని ఎందుకంటారు? శరీరం అని ఎందుకంటారు కూడా చూసుకుందాము. దేహము, శరీరము, దేహి, శరీరి అని ఇంటర్చేంజబుల్‌గా, సినోనిమస్‌గా వాడతారు. వాటికి ఉన్న కొంత తేడా ఏమి అంటే, దహించుకుని పోయేవి, కాలిపోయేవి దేహాలు. శిథిలమైపోయేవి, జీర్ణించుకుని పోయేవి శరీరాలు. వ్యుత్పత్తి పరంగా శీర్యతే ఇతి శరీరః అని, దహ్యతే ఇతి దేహః అని వాటికి అర్థాలు. కాలిపోయిన, జీర్ణించుకుని శిథిలమైపోయిన ఒకటే విషయం నశిస్తుంది గాబట్టి, ఆ రెండింటిని ఒకేలాగా అర్థమున్న దానిగా వాడుకోవచ్చు. అయితే ఆ శరీరాల లోపల ఉన్న శరీరి, ఆ దేహాల లోపల ఉన్న దేహి, శిథిలమైపోయి నశించిపోతూ ఉన్న, మరణిస్తూ ఉన్న శరీరాలలో ఉన్న ఆ శరీరి. అయం ఆత్మతత్వం. ఆ దహించుకుని కాలిపోతూ ఉన్న దేహాల లోపల ఉన్న ఆ దేహి, అది మాత్రం నిత్యము ఉంటుంది. నిత్యమంటే ఎట్లా? సర్వదా, అన్ని కాలాల్లో, సర్వ అవస్థల్లో, సర్వకాలాల్లో, సర్వ అవస్థల్లో అది అవధ్యము. దాన్ని వధించడం కుదరదు. ఎందుకు? నిరవయవత్వాత్, దానికి అవయవాలు లేవు. అది నిత్యము ఉంటుంది కాబట్టి దాన్ని చంపలేము. తత్ర అవధ్యః అయం దేహే శరీరే సర్వస్య సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థితోపి సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి అయం దేహి న వధ్యః యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాని ఉద్దిశ్య న త్వం శోచితుం అర్హసి. తత్ర, ఆ విషయంలో, ఏదైతే అవధ్యోయం దేహే, ఈ శరీరాల్లో అవధ్యంగా వధించడానికి వీలు లేకుండా ఉన్న ఏ తత్వమున్నదో అది సర్వస్య సర్వగతత్వాత్, అన్ని దేహాల్లో ఉన్నదది. ఎక్కడెక్కడ? స్థావరాల్లో, జంగమాల్లో, చర అచర సకలంలో ఆ దేహి, ఆ శరీరి ఆత్మస్వరూపంగా అన్నింట్లో ఉన్నది. స్థితోపి, అయినా కూడా ఆ దేహాలు, సర్వ ప్రాణి జాతం యొక్క దేహము, ఆ శరీరాలన్నీ గూడా వధ్యమానే అపి, నశించిపోతూ ఉన్నా కూడా అయం దేహి ఏదున్నదో అది న వధ్యః యస్మాత్, ఎందుకైతే ఏ కారణము, నిరవయవత్వము, నిత్యత్వము అయి ఉండడం చేత అది వధింపబడదో, తస్మాత్, అందుకని ఈ భీష్ముడు మొదలైన వాళ్ళందరూ నా చేతిలో చస్తారు అని
వీళ్ళని చూసి నువ్వు సర్వాణి భూతాన్ని ఆ ఎదురుగా ఉన్న ప్రాణులన్నింటినీ చూసి వాళ్ళని ఉద్దేశించి అయ్యో! వీళ్ళందరూ చనిపోతారే నా చేతిలో అని నువ్వు శోచితుం నార్హసి శోకింపవలసిన పని లేదు. పడిపోయేది దేహాలు. దేహాల్లో ఉన్న ఆత్మ కాదు. దానికేమీ గాదు. ఇహ పరమార్థతత్వ అపేక్షాయాం శోకః మోహః వా న సంభవతీతి ఉక్తం. ఇంతవరకు మనకు పరమార్థతత్వం చూపిస్తూ శోకము, మోహము 2 అసంభవము లేని విషయాలను చెప్పారు గదా! ఆత్మకు చావు లేదు. ఉంటే ఉంటాయి, ఊడితే ఊడతాయి ఈ దేహాలు. వాటి గురించి నువ్వు పరివేదన పొందరాదో, శోకింప తగదో. ఎందుకీ ఏడుపో? లేని విషయం గురించి ఏడుస్తున్నావో? ఇవన్నీ ప్రాక్-అభావము, ప్రధ్వంస అభావము మధ్యలో కొన్నాళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి. దేనికి నీకీ ఏడుపో? అని పరమార్థ తత్వాన్ని ఉపదేశిస్తూ, ఆత్మతత్వ నిరూపణ చేస్తూ, కాబట్టి అనాత్మల గురించి నువ్వు ఏడవవలసిన పని లేదని చెప్తూ వచ్చారు గదా! ఇక్కడి నుంచి కేవలం పరమార్థతత్వ అపేక్షాయాం ఏవ. పరమార్థ తత్వాన్ని చూసి మాత్రమే, పరమార్థం చూడు నువ్వు. పరమార్థం చూసి ఆత్మకేమీ కాదన్న విషయం తెలుసుకుని ఇంకేడుపు ఆపేయి అని చెప్తే ఏడుపు లాగట్లేదు కదా! అంత తొందరగా ఆత్మతత్వ జ్ఞానం కలగట్లేదు. కాబట్టి అనాత్మల మీద ఈ శోకము, మోహము తొలగట్లేదు. అందుకని ఆత్మతత్వోపదేశంతో దీన్ని శోకమోహాలను తొలగించడం కష్టము. పోనీ ఇంకొక విధంగా లౌకికంగానే ప్రయత్నం చేద్దాము అని పరమార్థ తత్వాన్ని పక్కన బెట్టి, ఇంకొక రకంగా గూడా నువ్వు ఏడవవలసిన అవసరం లేదు. ఇంకా కొన్ని కారణాలకి గూడా నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. ఏడవలసిన పని లేదు. యుద్ధం చేయనని ఇట్లా కూలబడకు, వద్దు అని చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు గురువుగారు. కింతు ఇంతకీ విషయం ఏంటంటే అని ఇక్కడి నుంచి మొదలవ్వబోతూ ఉన్నది మనకు. అవి చూస్తూ వెళ్దాము. స్వధర్మమపి చావేక్ష న వికంపితుం అర్హసి. ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీ స్వధర్మం చూసుకో ఇప్పుడు అని ధర్మోపదేశం చేస్తున్నారు. ఇంతవరకు ఆత్మోపదేశం చేశారు. ఆత్మోపదేశం చేస్తే వెంటనే అది పట్టుబడట్లేదు. అది దుర్విజ్ఞేయం, దుర్బోధం కాబట్టి ఈ ఏడుపులు అట్లానే ఉన్నాయి. అవి పోవట్లేదు. అందుకని ఆత్మ ధర్మాలని పక్కన బెట్టి, ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలని ఉంటాయి గదా! వాటితోటైనా సరే స్వధర్మాన్ని చూపిద్దామని ఆయన ఇప్పుడేమంటున్నారు? నీ స్వధర్మం చూడు నువ్వు. దాన్ని అవేక్ష చూసి ఈ విధంగా వికంపితుం నీ ధర్మంలో నుంచి పక్కకి వెళ్ళిపోవడం అన్నది, ఈ విధంగా వణికిపోవడమో నార్హసి చెయ్యరాదు. ఎందుకు అంటే క్షత్రియస్య ఒక క్షత్రియుడికి, క్షాత్రవర్ణంలో ఉన్నవాడికి ధర్మ్యాత్ యుద్ధాత్ ధర్మంగా వాడు చేయవలసిన యుద్ధం కన్నా గూడా అన్యత్ వేరేది శ్రేయః శ్రేయస్కరమైనది న విద్యతే లేదు. ఎవడు చేయవలసిన పనులు వాళ్ళు చెయ్యాలి. క్షత్రియుడిగా నువ్వు చేయవలసిన యుద్ధం నువ్వు చేయవలసి ఉన్నది. చేయకుండా మానుకోవడానికి వీల్లేదు. నీ స్వధర్మం నువ్వు తప్పనిసరిగా ఆచరించాలి అని ఇప్పుడు కర్తవ్య బోధ చేస్తూ ఉన్నారు. స్వధర్మమపి శ్వః ధర్మః క్షత్రియస్య యుద్ధం తం అపి అవేక్ష త్వం న వికంపితుం ప్రచలితుం అర్హసి. స్వధర్మం, క్షత్రియుడికి స్వధర్మమేమి? యుద్ధం. యుద్ధం చేయడం వాడి ధర్మం. తమపి కనీసం దాన్నైనా చూడు నువ్వు. దాన్ని చూసి నువ్వు వికంపితుం నార్హసి. ఈ విధంగా ప్రచలితుడివి. నువ్వు చేయవలసిన ధర్మం నుంచి పక్కకు తొలగకో. క్షత్రియస్య స్వాభావికాత్ ధర్మాత్ ఆత్మ స్వాభావ్యాత్ ఇతి అభిప్రాయః. క్షత్రియుడికి స్వాభావికమైన ధర్మమేమి? యుద్ధం చేయడము. అది వాడి స్వస్వభావము. స్వాభావికంగా క్షత్రియుడు చేయవలసిన యుద్ధం కాబట్టి కనీసం అదైనా చూసి, ఈ రకంగానైనా నీకు అర్థమైతే, ఆత్మధర్మం నీకు అర్థం కాకపోతే, కనీసము దేహధర్మంగా, క్షాత్రధర్మంగా నువ్వు చేయవలసిందైనా చేయవలసి ఉంటుంది కదా! తచ్చ యుద్ధం పృథివీ జయద్వారేణ ధర్మార్థం ప్రజారక్షణార్థం చ ఇతి.
ధర్మాత్ అనపేతం పరం ధర్మ్యం. తచ్చ కనీసం ఈ యుద్ధము ఎందుకు చేస్తున్నావు? పృథివీ జయద్వారేణ, ఈ భూమిని జయించడం ద్వారా, ధర్మార్థం ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా, ప్రజారక్షణార్థం ప్రజలను రక్షించడం ద్వారా, ఈ విధంగా నువ్వు ఆచరించే ధర్మం ఏదున్నదో దానికి అనపేతంగా దాన్ని వదిలిపెట్టకుండానే పరమధర్మం ఉంటుంది. ఆత్మధర్మము పరధర్మం కూడా, పరమధర్మం ఏదున్నదో పరమార్థము అది కూడా నువ్వు చేయవలసిన ఈ క్షాత్ర ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది వదిలిపెడితే అది కూడా పోతుంది. దాన్ని డైరెక్ట్‌గా నీకు పట్టుకోవడానికి రావట్లేదు. పరమార్థం నీకు డైరెక్ట్‌గా పట్టుకోవడానికి రావట్లేదు. కనీసం ఇక్కడ నువ్వు చేయవలసిన క్షాత్ర ధర్మాన్ని చేస్తూ ఉంటే దీన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆత్మధర్మం కనీసం కొంతలోనైనా నీకు పట్టుబడుతుంది. నువ్వు దాన్ని పూర్తిగా పట్టుకోలేవు డైరెక్ట్‌గా. దీన్ని కూడా వదిలిపెట్టావంటే 2 విధాలుగా నశిస్తావు. తస్మాత్ కాబట్టి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే హి యస్మాత్. ఈ ధర్మ యుద్ధం కన్నా కూడా శ్రేయస్కరమైనది వేరేది క్షత్రియుడికి లేదు కాబట్టి నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. కుతః చ తత్ యుద్ధం కర్తవ్యం ఇతి. ఈ యుద్ధము కర్తవ్యం ఎందుకు అని అడిగితే, అదిగో నీ కర్తవ్యం చెప్తున్నాను పట్టు ఉచ్యతే చూసుకో. యదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఎందుకు క్షత్రియుడిగా యుద్ధం నాకెందుకు కర్తవ్యం అంటే చెప్తా విను. క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేశావనుకో పార్థ, అర్జున, ఇది యదృచ్ఛయా ఉపపన్నం అపావృతం స్వర్గద్వారం, బాగా తెరుచుకుని అనుకోకుండా ఎదురై వచ్చిన స్వర్గద్వారం లాంటిది ఇది. ఈ దృశం యుద్ధం, ఇటువంటి యుద్ధము ఓ పార్థ క్షత్రియాః లభంతే, క్షత్రియులు పొందితే వాళ్ళు సుఖినః, వాళ్ళు దాని ద్వారా సుఖించలేదు. యదృచ్ఛయా చ అప్రార్థితతయా, అనుకోకుండా నువ్వు కోరుకోకుండానే ఉపపన్నం వచ్చి ఉన్న ఆగతం ఈ స్వర్గద్వారం అపావృతం ఉద్ఘాటితం, బాగా తెరుచుకున్న స్వర్గద్వారం ఇది. నువ్వు అడగకుండానే వచ్చి నీకు ఎదురయ్యింది. యహ ఏతత్ ఈదృశం యుద్ధం లభంతే క్షత్రియాః, ఇటువంటి యుద్ధాన్ని పొందిన క్షత్రియులు ఓ పార్థ కిం న సుఖినః, సుఖించట్లేదా? నీకు తెలియదా ఆ విషయము? ఏవం కర్తవ్యతా ప్రాప్తమపి, ఈ విధంగా ఇది నీకు కర్తవ్యము కాబట్టి క్షత్రియుడిగా యుద్ధం చేయడము నీ ధర్మము, ఇది నీ కర్తవ్యము కాబట్టి చెయ్యి అంటే, అయినా అనుమానాలుంటే దాని గురించి చెప్తూ ఉన్నారు. ఒకవేళ అయినా నువ్వు చేయలేదనుకో అప్పుడేం జరుగుతుందో చూద్దాము. అధ చేత్త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అధ ఒకవేళ ఇమం ధర్మ్యం సంగ్రామం త్వం న కరిష్యసి చేత్, ఈ ధర్మయుద్ధాన్ని నువ్వు చెయ్యలేదనుకో, తతః ఇంకప్పుడు నీ స్వధర్మాన్ని, ఎందుకు అంటే నీకు డైరెక్ట్‌గా నీ ఆత్మధర్మం పట్టుకోవడం రావట్లేదు పరమార్థం. కనీసం ఈ క్షాత్ర ధర్మాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకుని ఉన్న పరమార్థాన్ని ఎట్లోకట్లా పట్టుకోవచ్చు. నువ్వు దీన్నే వదిలిపెట్టావనుకో నీ ఆత్మధర్మంతో సహా, నీ క్షాత్ర ధర్మంతో సహా అన్నీ చెడిపోతాయి. దాంతో పాటే కీర్తి, నీకున్న పేరు ప్రతిష్టలు గూడా హితువా పోగొట్టుకుని పాపం అంటే పతనమైపోవడాన్ని అవాప్సెసి పొందుతావు. పతనమైపోతావో, భ్రష్టమైపోతావు. అధచేత్త్వం ఇమం ధర్మ్యం, ఒకవేళ నువ్వు ఈ ధర్మాన్ని, ధర్మాత్ అనపేతం విహితం, ఆత్మధర్మానికి వేరుగా లేని నీకు విధించబడ్డ ఈ సంగ్రామాన్ని, యుద్ధాన్ని నా కరిష్యసి చేత్ చెయ్యలేదనుకో, తతః ఇంకప్పుడు తద్ అకరణాత్, అది చేయకపోవడం వల్ల స్వధర్మం కీర్తించ మహాదేవాది సమాగమ నిమిత్తం, ఇంతకుముందు శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు మన అర్జునుడని ఎంత గొప్ప గొప్ప కీర్తంతా ఉన్నది, నీకు పేరంతా, అదంతా హితువా పోగొట్టుకుంటావు. స్వధర్మం ఎట్లా పోయిందని నేను నీకు చెప్పా కదా. ఈ విధంగా నీ ధర్మాన్ని పోగొట్టుకునే, నీ పేరు పోగొట్టుకునే,
హిత్వా అన్నీ పోగొట్టుకుని కేవలం పాపం మాత్రము పతనమైపోవడం మాత్రం అవాప్స్యసి పొందుతావు. నా కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః నీ స్వధర్మమో, నీకున్న పేరో పోగొట్టుకోవడమే గాదు. ఇంకా కొన్ని అనర్థాలు జరుగుతాయి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. మిగిలిన వాళ్ళందరూ భూతాలన్నీ మనుషులు నీ యొక్క అకీర్తిని, అపకీర్తిని అవ్యయాం ఇంకా అంతు లేకుండా కథయిష్యంతి కథలు కథలుగా నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. సంభావితస్య ఆత్మాభిమానం ఉన్నవాడికి అకీర్తి ఇటువంటి అపకీర్తి మరణాత్ అతిరిచ్యతే మరణం కన్నా ఎక్కువ. ఇటువంటి అపకీర్తి కన్నా చావే నయం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే తవ అవ్యయాం దీర్ఘకాలం. నీ యొక్క అపకీర్తిని ఎట్లా జారిపోయావు అని ప్రజలందరూ దీర్ఘకాలం ఇదే విషయం చెప్పుకుంటారు. ధర్మాత్మ శూరః ఇతి ఏవం ఆదిభిః గుణైః సంభావితస్య. ఇంతవరకు ఓహో ఆయన ధర్మాత్ముడండి, ఓహో గొప్ప శూరుడు పరాక్రమవంతుడు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, నీ ధర్మం చెడగొట్టుకుని నీ పేరు గొప్ప కీర్తి శూరుడు పరాక్రమవంతుడు అన్న పేరు పోగొట్టుకుని ఈ విధంగా ఇంతకుముందు ఉండేవి పాపం. నువ్వు ధర్మాత్ముడివి గొప్ప శూరుడివి అన్న గుణాలన్నీ నీలో ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు ఆ విధంగా సంభావించబడుతూ గౌరవించబడుతూ ఉన్నవో ఇప్పుడు అవి పోగొట్టుకుంటే అటువంటి అపకీర్తి ఏది కలిగిందో దానితో మరణాత్ అతిరిచ్యతే మరణం కన్నా ఈ అపకీర్తే ఎక్కువ. సంభావితస్య ఆత్మాభిమానం కలిగిన వాడికి అకీర్తేః మరణం వరం ఇత్యర్థః. అపకీర్తి కన్నా చావే నయమో. కించ ఇంకా చెప్తాను విను. భయాత్ రణాత్ ఉపరతం మన్స్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. మహారథాః మహారథులందరూ త్వాం నిన్ను భయాత్ భయపడి రణాత్ ఉపరతం మన్స్యంతే యుద్ధం నుంచి భయపడి పారిపోయావని చెప్పుకుంటారు. యేషాం చ త్వం బహుమతః భూత్వా ఇంతకు ముందు వాళ్ళ చేత గొప్పగా గౌరవించబడ్డవాడివయ్యి ఇప్పుడు వాళ్ళు నీ గురించి ఈ విధంగా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతకు ముందు ఎవరు గొప్పగా నిన్ను గౌరవించారో, గొప్ప పరాక్రమవంతుడు అవన్నీ చెప్పుకున్నారో వాళ్ళ ముందే నువ్వు లాఘవం యాస్యసి చులకనైపోతావో. భయాత్ కర్ణాదిభ్యః రణాత్ యుద్ధాత్ ఉపరతం నివృత్తం మన్స్యంతే చింతయిష్యంతి. కర్ణుడు మొదలైన వాళ్ళ భయానికి నువ్వు యుద్ధం నుంచి పారిపోయావని అనుకుంటారు అందరూ. నా కృపయా ఇతి ఏదో నువ్వు యుద్ధం చేస్తే నీ బాణాలతో వాళ్ళు నీ చేతిలో చస్తారని నువ్వు జాలిపడి అయ్యో ఎందుకు వాళ్ళను నా వాళ్ళని నేను చంపుకోవడము వద్దు అనుకుని నువ్వు యుద్ధం మానేసి పెద్ద మనసుతో దయతో వెళ్ళిపోయావని వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఆ విధంగా దాన్ని చెప్పుకోరు. నువ్వు భయపడి పారిపోయావు యుద్ధం నుంచి అని చెప్పుకుంటారు. త్వాం మహారథాః దుర్యోధన ప్రభృతయః. దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ ఆహా మా అర్జునుడికి ఎంత పెద్ద మనసు కదా, యుద్ధంలో మమ్మల్ని చంపొద్దనుకుని పాపము మా కోసమే యుద్ధం మానుకుని పోయాడు కదా అని అనుకుంటారు అనుకుంటున్నావేంటి? కాదు, చెయ్యలేక పారిపోయావు. ఆహా మా కర్ణుడు చూసావా, మా కర్ణుడు ఇక్కడ నిలబడేసరికి ఎదురుగా ఉన్న కర్ణుడిని చూసి భయపడి పారిపోయాడు అర్జునుడు ఓహో నవ్వుతారు అందరూ. येषां च त्वं दुर्योधनादीनां बहुमतः बहुभिः गुणैः युक्तः इति एवं मतः बहुमतः भूत्वा पुनः यास्यसि లాఘవం లఘుభావం. ఎవరి దగ్గరైతే నువ్వు ఆ దుర్యోధనుడు మొదలైన వాళ్ళ దగ్గర అబ్బా చాలా గొప్ప గొప్ప గుణాలున్నాయి, గొప్ప పరాక్రమం ఉందని బహుమతః గౌరవింపబడ్డావో, ఇతి ఏవం మతః బహుమతః ఈ విధంగా నిన్ను గౌరవించిన వాళ్ళందరి చేత ఇంతకు ముందు నువ్వు గొప్పగా గౌరవం పొందిన వాడివై పునః ఇప్పుడు మళ్ళీ
లాఘవం, లఘుభావం, చులకన అన్నది యాస్యసి పొందుతావో వాళ్ళ ముందు చులకనవుతావు. కించ ఇంకా చెప్తా విను. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ అహితాః. నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. తవ అహితాః నీ అహితులు నీ శత్రువులు అవాచ్యవాదాన్ అనరాని మాటలన్నింటినీ బహూన్ ఎన్నో మాటలు వదిష్యంతి అంటారు. తవ సామర్థ్యం నిందంతః నీ సామర్థ్యాన్ని వాళ్ళు నిందిస్తారు, దూషిస్తారు. నీకంత శక్తి సామర్థ్యాలు లేవంటారు. తతః ఇంక దాన్ని మించిన దుఃఖతరం కిం. దాన్ని మించిన దుఃఖభరితమైన విషయం ఇంకేముంటుంది? నీ సామర్థ్యాన్ని వాళ్ళు నిందిస్తారు. నీ శత్రువులు నీ గురించి అనరాని మాటలన్నీ అంటారు. అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదాంశ్చ అనరాని మాటలన్నింటినీ బహూని ఎన్నో ప్రకారాలైన మాటలను వాళ్ళు వదిష్యంతి తవ అహితాః శత్రవః నీ శత్రువులు అంటారు. నిందంతః ఈ విధంగా వాళ్ళందరూ నిన్ను కుత్సయంతః కుళ్ళబొడుస్తూ ఉంటే, మాటలతో వాళ్ళు నిన్ను గుచ్చుతూ ఉంటే, తవ త్వదీయం సామర్థ్యం నీ సామర్థ్యాన్ని వాళ్ళు తూలనాడుతూ ఉంటే, నివాత కవచాది యుద్ధ నిమిత్తం నివాత కవచులతో వాళ్ళతో నువ్వు ఇంతకు ముందు చేసిన యుద్ధాలు, అందులో నువ్వు చూపించిన నీ శక్తి సామర్థ్యాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా అల్పం చేసి మాట్లాడతారు. తతః ఇంక తస్మాత్ దాని కన్నా కూడా నిందా ప్రాప్తే అటువంటి నింద పొందే కన్నా కూడా దుఃఖాత్ దుఃఖతరన్ను కిం. ఇంక దీన్ని మించిన దుఃఖకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? తతః కష్టతరం దుఃఖం నాస్తి ఇతి అర్థః. దాన్ని మించిన కష్టము, ఆ దుఃఖాన్ని తట్టుకోవడం మించిన కష్టం ఇంకొకటి ఉండదు. యుద్ధే పునః క్రియమాణే కర్ణాదిభిః. ఒకవేళ కర్ణుడు వాళ్ళతో నువ్వు యుద్ధం చేసావనుకో అప్పుడేం జరుగుతుందో చెప్తాను విను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఒకవేళ హతోవా చచ్చావా స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని పొందుతావు. లేదా జిత్వావా లేదా గెలిచావా మహీం భోక్షసే ఈ రాజ్యాన్ని అనుభవిస్తావు. తస్మాత్ కాబట్టి కౌంతేయ అర్జున ఉత్తిష్టాలే యుద్ధాయ కృతనిశ్చయ. యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకునిలే. యుద్ధం అయితే చెయ్యి. చస్తే స్వర్గం, గెలిస్తే రాజ్య భోగం. ఎటు చూస్తే అటు నీకు మంచే ఉన్నది. ఈ విధంగా నీ కర్తవ్యాన్ని నువ్వు పాలిస్తే. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. హతః సన్ స్వర్గం ప్రాప్స్యసి. చచ్చావా స్వర్గాన్ని పొందుతావు. జిత్వా వా కర్ణాదీన్ శూరాన్ భోక్షసే మహీం. కర్ణుడు మొదలైన శూరులను గెలిచావా ఈ భూమిని అనుభవించొచ్చు. ఉభయథాపి తవ లాభః ఏవ ఇతి అభిప్రాయః. రెండు వైపులా నీకు లాభమే లాభమున్నది. ఇందులో విన్ విన్ సిచ్యువేషన్. యతః ఏవం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. కాబట్టి ఓ కౌంతేయ ఇంకలే. యుద్ధాయ కృతనిశ్చయః చ. యః జేష్యామి శత్రూన్ మరిష్యామి వా ఇతి నిశ్చయం కృత్వా ఇత్యర్థః. యుద్ధానికి కృతనిశ్చయుడివై లే ఇంకా. అయితే గెలుస్తాను శత్రువులను లేదా చస్తాను వాళ్ళ చేతిలో, ఏదో ఒకటి వాళ్ళ తేలుస్తానని ఇంక లే నువ్వో ఆ నిర్ణయం తీసుకుని అని ఇంతవరకు ఆయన ముందు కొన్ని శ్లోకాల్లో ఆత్మధర్మోపదేశం చేశారు. అది పని చేస్తుందో లేదో ఎందుకైనా మంచిదని ఇప్పుడు క్షాత్ర ధర్మోపదేశం చేశారు, కర్మోపదేశము. ముందు ఆత్మధర్మోపదేశంగా జ్ఞానోపదేశం చేశారు. తర్వాత క్షాత్ర ధర్మోపదేశంగా కర్తవ్య బోధగా ఆయన కర్మోపదేశం చేశారు. రెండూ చేశారు. ఆయన జ్ఞానోపదేశం కర్మోపదేశం రెండూ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ కర్మలను ఏ విధంగా నెరవేర్చాలి అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చుని తర్వాత శ్లోకాల్లో భగవంతుడు మనకేం ఉపదేశం చేస్తున్నారో తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.